సారీ అండి. సారీ దేనికండి? అంటే అది యాక్చువల్గా మా ఇల్లు కూడా మీ ఇంటి తానే. అనుకోకుండా అప్పుడప్పుడు మిమ్మల్ని చూస్తుంటా. అవునా, మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే. చూడలేదా? అయితే పాగలగాడలే కుత్తగిరే పరేషాన్. ఏమంటున్నారు? ఏంలే, మీరేం పరేషాన్ అవ్వద్దు. 1-2 డాక్యుమెంట్స్ తక్కువ నేను చూసుకుంటా అంటున్నా. నన్ను ఫ్రెండ్ లెక్క అనుకోండి. ఎట్లయినా కానీ మీ చేత నర్సింగ్ హోమ్ పెట్టించే బాధ్యత నాది. నర్సింగ్ హోమ్ కాదండి, నర్సరీ. అవు ఇక్కడ ఉంది, కన్ఫ్యూజ్ అయినా. నర్సరీ అదేందండి, మీ నర్సరీ పెట్టేది సర్పవరంలానా? అక్కడ పాములకి ఇట్లుంటాయేమో, ఒక్కసారి ఆలోచించు. సర్పవరం అంటే అక్కడ సర్పాలేమి ఉండవు, అదో ప్లేస్ పేరు. గట్టెట్లయితుందండి? మా కరీంనగర్ లో మస్తు మంది కరీంలు ఉన్నారు. మీరు భలే ఫన్నీగా మాట్లాడుతున్నారండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మా ఆఫీసులో కూడా అందరు నన్ను గట్లే అనుకుంటారు. బ్రిటిష్ కాలంలో మా తాతగారికి ఇల్లు కట్టుకోమని చెప్పేసి దేవస్థానం పట్టాభూమి ఇచ్చారండి. సరేలేండి, విషయం చెప్పండి. అది ఇప్పుడు శిథిలావస్థకి చేరుకుందండి. అది పడేసి మళ్ళీ కొత్త ఇల్లు కట్టుకుందామని చెప్పి ప్లాన్ తయారు చేయించుకున్నానండి. మున్సిపాలిటీ వాళ్ళు పర్మిషన్ ఇస్తే కొత్త ఇల్లు కట్టుకుంటాం సార్. ఈ ప్లాన్ ఇచ్చిన ఇంజనీర్ గవర్నమెంట్ ఆథరైజ్ ఇంజనీరేనా? తెలియదండి. పోనీ మీ పట్టా 1988 సెల్లింగ్ యాక్ట్ ప్రకారం అప్డేట్ చేయించారా? అలా చేయించాలా అండి? అవన్నీ లేకుండా ఇక్కడ ఎందుకు వచ్చారండి? ఆ మాత్రం కూడా తెలీదా? ఆ పనులన్నీ చేపిస్తే ఈ పని అయిపోతుందా అండి? అవదా, మొదలవుద్ది. మరి ఎప్పుడు ఫినిష్ అవుద్దండి? అవన్నీ తెచ్చాక స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఈ అప్లికేషన్ ఫిల్ చేసి ఎలక్ట్రిసిటీ బోర్డు నుంచి బకాలేదని ఎన్ఓసి, వాటర్ బోర్డు నుంచి ఎన్ఓసి, అప్డేట్, బ్యాంక్ రిపోర్టు, బ్యాంక్ ఎన్ఓసి, మీ పాత డెత్ సర్టిఫికెట్, ఇది వారసత్వ భూమా లేక పట్టా భూమా, మీ ఆస్తి మీదేనని పేపర్ ప్రకటన, ఆథరైజ్ లాయర్ దగ్గర నుంచి ఒరిజినల్స్ అన్ని అసిస్టెంట్ చేసి తీసుకొస్తే అప్పుడు అవుద్ది. నా స్థలంలో నేను ఇల్లు కట్టుకోవడానికి ఇన్ని రూల్సా అండి? సిస్టమ్ అండి, సిస్టాన్ని సిస్టమేటిక్ గా ఫాలో అవ్వాలండి. మా చేత పని చేయించుకోవడం మీ హక్కు అండి. చేయించుకోండి. ఆర్ఐ గారు చేయండి. సరే సార్. పేపర్స్ అన్నీ ఉన్నాయా? అమ్మాయ, దేవుని దయ వల్ల రాణి పరిచయం అయింది. ఇప్పుడు సంధి బస్సులు వచ్చేటప్పుడు పోయేటప్పుడు మంచిగా ముచ్చట్లు చెప్పి రాణిని ఇంప్రెస్ చేయాలి. హలో రాణి గారు. హలో అండి, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే 10 నిమిషాలు అవుతుందండి. డాక్టర్ బస్ వచ్చిందా? అరే జర ముందు వస్తే దొరుకుతుండే, జస్ట్ ఇప్పుడే పోయిందండి. అవునా, మరి మీరెందుకు ఎక్కలేదు? అది జనం ఎక్కువ ఉన్నారనా? హౌ జనాలు ఎక్కువ ఉన్నారు. ఏందో ఈ బస్సు వాళ్ళు ఓ టికెట్ల రేట్లు పెంచుతారు కానీ సీట్లు మాత్రం పెంచరు. సీట్లా? సీట్లు ఎలా పెంచుతారండి? ఎందుకు పెంచారండి? డబ్బులు తీసుకున్నప్పుడు సీట్లు పెంచాలి, లేదంటే ఎక్స్ట్రా కుర్చీలు వేయాలి. పైసలు ఇచ్చినప్పుడు అడగాలి కదండి. రాణి గారు. హాయ్ కాంతి గారు, ఈ రోజే వచ్చారా? ఎలా జరిగింది ట్రిప్? అసలు ట్రైనింగ్ లో దున్నేహం అనుకోండి, అందరూ గోలటేహారండి ఆఫీస్ లో. మీలాంటి కూడా హెడ్ ఆఫీస్ లో ఉండాలని చంపేహారు అనుకోండి. మనమేమో ఈ ఊరు మీరు నీరు వదిలి ఉండలేము. ఈనాడు సర్వం గారు మన కాంపౌండే, మున్సిపల్ ఆఫీస్ లో వర్క్ చేస్తుంటారు. మున్సిపాలిటీయా? ఐఎమ్ ఖాన్, ఆర్ఎండ్బి, కలిగినోడు గారి నుంచి. రాణి గారు మీరు రండి, వెళ్తా మాట్లాడుకుందాం. బోల్ విషయాలు చెప్పాలి మీకు. అసలు పర్లేదండి, నేను బస్కి వస్తాను. అయ్యో, అక్కడ ట్రైనింగ్ లో బోల్డ్ అంత కామెడీ జరిగిందండి బాబు. నవ్వలకు చచ్చిపోతారు మీరు. అసలు రండి. ఎవరో బస్సులు వచ్చిదా గ్యారెంటీ ఉండండి. 5 నిమిషాలు మిమ్మల్ని దింపేస్తాను, మీరు రండి. బాయ్ అండి. అన్నట్టు మీ అన్నయ్య శారీస్ ఇచ్చి పంపాడండి. అందులో బ్లూ శారీ ఒకటి ఉందండి, మీకైతే అదిరిపోద్ది అనుకోండి. ఇప్పుడు ఇంట్లో అమ్మకి ఇచ్చి వచ్చాను, రేపు. హలో రాణి గారు, ఏంటి చాలాసేపు నుంచి వెయిటింగా? రండి వెళ్దాం. వస్తానండి. రాణి అంత క్లోజ్గా మూవ్ అవుతుందంటే వాడిని ఇష్టపడుతుందా ఏంది? గట్లేమై ఉండదులే, ఫ్యామిలీ ఫ్రెండ్ కదా, గా మాత్రం క్లోజ్గా ఉండు కామని. ఇప్పుడు ఏం చేయాలో ఏమో. మీరు 4 రోజులు తిరుగుతున్నారు, ఆడేమో నేను కాకమని వచ్చి బండి కింద తీసిపోయాడు. కాంపిటీషన్ అసలు ఏంటండి ఆడికి మీకు తేడా? ఆడి దగ్గర బండి ఉంది, మీ దగ్గర లేదు, అంతే కదా. ఈ కాంపిటీషన్ లో మీ బండి ముందుకు వెళ్ళాలంటే అర్జెంట్ గా మీరు బండి కొని తీరాలి. కరెక్టే అన్న, కానీ ఈ కానీలు అనాలి 10 రూపాయల గురించి చెప్పకండి నాకు. మీరు బండి తీసుకుంటున్నారు అంతే, ఎంతైనా సరే నేను ఇప్పిస్తాను. ఎంత జస్ట్ 10 రూపాయలు వడ్డీ ఉంటుంది అంతే. మనకు కాబట్టి 10, బయట వాళ్ళకి అయితే 15. మీరు ఇంకేం ఆడకండి, మనం బండి తీసుకుంటున్నాం. కొంచెం ఆలోచించుకొని చెప్తాను. మీరు ఇలాగే తీరిగ్గా ఆలోచనతో కూర్చోండి, ఈ లోపల అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోతాడు.